ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమి పార్టీలుగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటమే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి ప్రయాణమై నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జల వనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తుంది. అయితే అమిత్ షాతో భేటీ వేళ రాజకీయ చర్చకు కీలకంగా మారనున్నాయి. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరగబోతుందని తెలుస్తోంది. దీనికి ముందే ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ మాజీ నేత సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఈ సీటు తీసుకోవాలని నిర్ణయించింది. తమ పార్టీ అభ్యర్థి గురించి చంద్రబాబుకు షా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజ్యసభకు సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నమలైకు అవకాశం ఇస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అన్నమలై ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థితో పాటుగా కేంద్ర మంత్రిగా అవకాశం ఎవరికి ఇవ్వాలనే అంశంపైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయిరెడ్డి స్థానంలో అన్నమలై పైన ఎక్కువగా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇక ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమి పార్టీలుగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవడమే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు యూరప్ నుంచి తిరిగి ప్రయాణమై నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అవటం కొంచెం మేరకు సంచలనం కలిగించే అంశంగా ఉంటుంది. ఓ పక్క రాజకేశ్ రెడ్డి అంశం, మరో పక్క ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అరెస్టులు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ ఒకంత మరొక సంచలనం కావచ్చు అన్న ఆ కోణంలో అయితే మాట్లాడపడుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మంగళవారం ఢిల్లీలో, అంటే నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆ భేటీ కానున్నారు. అయితే ఆయన గత 4-5 రోజులుగా కూడా ఆ వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి కొంత మేరకు ఆయన గడిపిన పరిస్థితి ఉంది. ఆయన పుట్టినరోజుని ఫ్యామిలీ మొత్తం కూడా గత 4 రోజుల క్రితం విదేశాల్లో జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం నేడు పలువురు కేంద్ర మంత్రులతో అయితే ఆయన భేటీ కానున్నారు. అయితే సోమవారం ఆయన ఢిల్లీ చేరుకున్న అనంతరం కూడా కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర ఎంపీలు గాని చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ తయారు చేసిన పరిస్థితి ఉంది. ఆయనకి వివిధ కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పల్నాడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, స్థానా సతీష్, ఆ పార్టీ సీనియర్ నేతలు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తదితరులు మొత్తానికి చంద్రబాబు నాయుడుకి విదేశాలకు వెళ్లి అనంతరం కూడా
ఆ భారతదేశంలో దిగిన అనంతరం స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు నేడు ఆ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆ ప్రాజెక్టుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసి ఆయన కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన అలాగే ఆంధ్రప్రదేశ్ కి చేకూర్చాల్సిన వాటి గురించి కేంద్ర మంత్రులతో ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై కూడా అమిత్ షాతో చంద్రబాబు చర్చించే అవకాశాలు మెండుగా కనబడతా ఉన్నాయి. మరోపక్క అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. అమరావతి శంకుస్థాపన చేయనున్నారు. మరొకసారి శంకుస్థాపన. ఈ నేపథ్యంలోనే చేస్తున్న ఏర్పాట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షాకి వివరించనున్నట్లు కొంతమేరకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయాలని కొంత మేరకు తీర్మానించి పంపిన నేపథ్యంలో దాని పురోగతి గురించి కూడా న్యాయశాఖ మంత్రితో చర్చించే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించి ఈ షెడ్యూల్ పూర్తిగా కూడా కేంద్ర మంత్రులు ఇరువురు కూడా చూసిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డిని తమిళనాడు ఇన్ఛార్జిగా పంపించే కోణంలో కూడా కొంత మేరకు దీర్ఘకాలికంగా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా దీని మీద ముహూర్తం నిర్ణయించేందుకు కూడా సిద్ధమైనట్లు ఖరారవుతున్నది. దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే చర్చలు జరిపి అవి ముగిసినట్లు కూడా కొంత మేరకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే గతంలో అన్నామలైకి సంబంధించి ఏదైతే ఇన్ఛార్జ్ గా వ్యవహరించారో అదే ప్లేస్ లో ఇప్పుడు విజయసాయి రెడ్డిని నియమించి విజయసాయి రెడ్డి ద్వారా తమిళనాడు రాజకీయాలలో ఒక నూతన వరవడి, నూతన అధ్యాయం సృష్టించాలని కూడా కేంద్రం కొంతమేరకు భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కొంతమేరకు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.